జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా బీహార్కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది న్యూస్ మాత్రం. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లే. బీహార్ను పాలించేది ఎవరైనా సరే బీహార్లో జరిగేది మాత్రం గూండారాజే. లాలూ ప్రసాద్ యాదవ్ సృష్టించినటువంటి ఈ గూండారాజ్ పరిస్థితులు ఇప్పటికీ బీహార్లో అలాగే ఉన్నాయి. అంటే ఆ మరకలు ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నాయన్నమాట. నిజానికి బీహార్లో సరైన నాయకుడు లేడనే చెప్పాలి. బీహార్ బాగుపడాలంటే యోగి ఆదిత్యనాథ్ గారి లాంటి నాయకుడు అవసరం అయితే బీహార్కు ఉండాలి. నితీష్ కుమార్ ఉన్నాడు, కానీ ఆయన అంత సమర్థుడైతే ఖచ్చితంగా కాదనే చెప్పుకోవాలి. ఇక ఒకనొక సమయంలో కాస్త బాగానే అడ్మినిస్ట్రేషన్ నడిపినప్పటికీ ఆ తర్వాత తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యతనైతే ఇస్తా వచ్చినాడు. సరే, జీవితంలో ఒక్కసారైనా ప్రధానమంత్రి కావాలనేది ఈయన పగట కళ. ఎవరికి? నితీష్ కుమార్కు. ఇది ఒక తీరని కోరికగా ఉన్నింది. సరే, ఇప్పుడంటే ఆ కోరిక ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి, ఎన్డీఏ కూటమి స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఈ ఇండి కూటమి ఉండాలి కదా. ఏది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తోక పార్టీలు అవన్నీ కూడా అవి ఎట్లున్నాయో మీకు తెలుసు. చాలా వీక్ అంటే చాలా వీక్గా ఉన్నాయి. అది గెలిచేదిలే, సచ్చేదిలే, ఈయన ప్రధానమంత్రి అయ్యేదిలే. అందులో ఆయన ఎవరా? మా పిల్లనేత 56 ఏళ్ళ యువనేతటువంటి ఈ రాహుల్ గాంధీ ముందు కోపం ఉండే నేను ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఈయనకి ఎందుకు ఇచ్చారు? ఇంకా తొక్కలోది అవకాశము. అవునా కాదా? ఇప్పుడు ఇంకా ఆయనకు అవకాశం లేకపోవచ్చు. సరే, అందుకే ఈ ఆలోచనతోనే కోతి కదా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు దూకినట్టు 4 సార్లు ఈ ఇండి కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి, ఎన్డీఏ కూటమి నుంచి ఇండి కూటమిలోకి ఈ మరి 4 సార్లు ఏం చేశాడు వాళ్ళకు. సరే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమిలో అయితే స్థిరపడిపోయినాడు. కొంచెం అంత బుద్ధి వచ్చేట్టు అది. ఒరే స్వామి, ఈసారి మనం జంపులు చేసామంటే ఇంకేం అసలు అయితే మొదటికే మోసం వచ్చేట్టు కాదు అని చెప్పేసి నిలబడినాడు ఒకరోజు స్టాండర్డ్గా. ప్రస్తుతం బీహార్కు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా హోమ్ మినిస్టర్గా ఈ నితీష్ కుమార్ అయితే పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సరే, ఇక ఈ బీహార్లో ఎన్నికల సీజన్ అయితే వచ్చింది. ఈ సంవత్సరం అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి నుంచే అటు ఇండి కూటమి కావచ్చు, ఈ కాంగ్రెస్ కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాయి. ఇండి కూటమిలో ఈ గడ్డి వేసాడు కదా, లాలూ ప్రసాద్ యాదవ్. ఆ లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీ పార్టీ, అదేవిధంగా మా రాష్ట్ర కుటుంబం ఉన్నది కదా, ఎవరిదా? మా యువనేత వాళ్ళది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ దేశానికి దరిద్రమాదిరి పట్టినటువంటి ఈ సిపిఐ, సిపిఎం పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. సరే, ఇకపోతే ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జేడీయూ, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ పార్టీ, అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 243 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 100 స్థానాలలోనూ, జేడీయూ పార్టీ 100 స్థానాలలోనూ, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ పార్టీ 30 స్థానాలలోనూ, అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ పార్టీ 13 స్థానాల్లోనూ పోటీ చేయనున్నారన్నమాట. ఇక బీహార్ ఎన్నికల గురించి ఆప్కా ఒపీనియన్ అనే ఒక ప్రముఖ సర్వే సంస్థ బీహార్ ఎన్నికలపైన ఒక సంచలన సర్వే అయితే విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు గనక ఈ బీహార్లో ఎన్నికలు జరిగితే ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపైన ఈ సంస్థ సర్వేని అయితే నిర్వహించింది. ఇక ఆప్కా ఒపీనియన్ సర్వే సంస్థల ఫలితాల ప్రకారం బీహార్లో మొత్తం 243 స్థానాలుంటే అందులో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 158 స్థానాలు రానున్నాయన్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని ఈ ఇండి కూటమికి 78 స్థానాలు రానున్నాయని, అలాగే ఇతరులకు అంటే ఇండిపెండెంట్గానో అట్లా పోటీ చేసి ఉంటారు కదా, ఆ పార్టీలకు ఒక 7 స్థానాలు రానున్నాయని చెప్పేసి ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించిందనమాట. ఈ బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగరు 122. అంటే ఈ లెక్కన ఈ సర్వే సంస్థ ఫలితాలను బట్టి ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా 36 స్థానాలు అదనంగానే రానున్నాయి. అంటే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయంగా కనపడుతుందన్నమాట. ఇకపోతే మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఆప్కా ఒపీనియన్ సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలు నిజమైనాయి అన్నమాట. అంటే బీహార్ విషయంలో కూడా ఈ సంస్థ చేసినటువంటి సర్వే నిజమవుతుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అది మ్యాటర్ అయితే నాకు తెలిసి ఇంక మా యువనేతకి ఇంక కష్టమే. ఇంక పోవాలి మళ్ళీ ఏడన్నా, ఏది ఆడికన్నా పోవాలా, థాయిలాండ్కో, వియత్నాంకో, మళ్ళీ ఇంక ఆడికన్నా టికెట్లు బుక్ చేసుకోవాలా, లేకపోతే ఇది ఏది వద్దనుకుంటే మా అమ్మమ్మ గారింటికి పోతాం, ఎడికి ఇట్లకి పోతాం. ఏం చేస్తాము? ఈ మాదిరి ప్రతిసారి మా మీద దెబ్బలేస్తామంటే మేము ఎట్ట బతకాలేడా?
కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది మా రాజ్ కుటుంబం ఈ దేశాన్ని. ఊరికైనా అన్ని ఇన్నేళ్ళు కాదు. ఇప్పుడు ఎవరో ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ ఎన్డీఏ వాళ్ళు వచ్చి గతమారి అధికారాన్ని దండుకొని పోయి ఏడబట్టినా కూడా మమ్మల్ని ఓడిపించామంటే ఎట్ట బతకాల తలకాయ ఎత్తుకొని ఎట్ట జరగాలి మేము? ఏమంటారా? అది మ్యాటర్. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.